నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు ఈ మధ్య కాలంలో వారాహి నవరాత్రులనే కాదు, ఏ చిన్నదొచ్చినా మనం ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ప్రతిదాన్ని జరుపుకుంటున్నాం. అవునండి. ప్రతిదాన్ని నిన్న శివరాత్రి వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. ఆరుద్ర నక్షత్రం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అది మంచిదే అలా అవును. జరుపుకోవడం. కానీ ఈ వారాహి నవరాత్రులు ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అవును. కంటిన్యూస్‌గా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. వీడియోస్ పెడుతున్నారు. హ్మ్. నిజంగా వీడియోస్ కోసం చేస్తున్నారా? లేకపోతే భక్తితో చేస్తున్నారో అర్థం కావట్లేదు గానీ మనకి. ప్రతి ఒక్కళ్ళు అన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అవునండి. అవును. అయితే వారాహి నవరాత్రులు ముఖ్యంగా ఎవరు జరుపుకోవాలంటారు గురుగారు? ఎవరు చేయాలంటారు ఆ పూజ? ఇక్కడ ఎవరికి ఉపయోగం ఉంటుంది దానివల్ల? ఇక్కడ ఏంటంటే ఒకటి వారాహి అమ్మవారంటే ఎవరో కాదు. లలిత అమ్మవారే మరొక రూపం. హ్మ్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, హ్మ్. వారాహి ఈజ్ క్రియాశక్తి. ఈ వారాహి ఎవరైతే ఉన్నారో వరాహ స్వరూపంలో ఉండే స్వామివారి యొక్క ఇది అని చెప్తూ ఉంటారు. హ్మ్. వరాహం, వారాహి. అంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉన్నాడాయన. హ్మ్. శివుడి యొక్క ఇది అమ్మవారు. ఇక్కడ ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అందరూ జనరల్‌గా దండం పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. హ్మ్. నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకొని, వారాహి నవరాత్రిలో వారాహిని చేసుకోవడం అది కొంతవరకు ఓకే. తీవ్ర సాధనలోకి మీరు వెళ్ళాలి అంటే, బాగా తీవ్ర సాధనలోకి వెళ్తున్నాం. తీవ్ర సాధనలోకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. ఎందుకు వెళ్ళాలి? అంటే కొన్ని కొన్ని సాధనలకి ఇప్పుడు ఒక వ్యక్తి గన్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. గన్ను మీరు పెట్టుకోవాలంటే మీకంటూ కొన్ని అడుగుతారు. హ్మ్. శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీకు బాగా ఆస్తుందా? ఎందుకు తీసుకుంటున్నారు గన్ అనేది? అలా రిక్వైర్మెంట్ ఉంటేనే దానికి లైసెన్స్ ఇస్తారు. మీరు గన్ పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే హుహు. అవసరం లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు గన్ తీసుకెళ్ళి గవర్నమెంట్. అలా ఏంటంటే ఇప్పుడు మీరు వారాహి సంబంధించినవి చేసేటువంటి వారు ఎవరైనా ఒక తీవ్ర సాధనలు చేసేటప్పుడు అదేంటంటే కొన్ని ఎనర్జీస్‌ని ఆపడానికి బాగా పనిచేస్తది. ఆపడానికా గురుగారు? ఆపడానికి అంటే ఎలా అంటే అంటే ఇప్పుడు నెగెటివా? లేకపోతే ఎనీ నెగెటివ్ ఎనర్జీస్‌ని ఆపడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది వారాహి హ్మ్. కావచ్చు. అందులో మళ్ళీ మీరు ఒక్కొక్క విధానం ఉంటుంది. సాత్వికంగా ఇంట్లో ఒక దీపం పెట్టుకొని వారాహి అమ్మవారు అనుకోని ఏదో నైవేద్యం పెట్టి చేయడం వేరు. హ్మ్. కొంచెం పటం అది పెట్టి కొంచెం తీవ్రంగా ధూపం అది చేసి చేయడం వేరు. ఇంకా తీవ్రంగా కపాలం పెడతారు. హ్మ్. కపాలాన్ని పెట్టి చేసేవాళ్ళుంటారు వారాహి. వారాహి అని కాదు చాలా లేపోతే కామాఖ్యలో గూడా పంచకపాలాలు పెడతారు. ఆ పంచకపాలాల్లో లేడీస్‌వి, జెంట్స్‌వి డిఫరెంట్ కపాలాస్ పెడతారు. హుహు. అలాగే పంచముండాసనాస్ అంటారు. అంటే మనకి మనిషిది పెడతారు. హ్మ్. కోతిది, ముంగీసుది, సర్పానిది ఇట్లా 5 కపాలాలుంటాయి. ఆ 5 పంచకపాలాలు పెట్టి చేసే సాధనలు వేరే ఉంటాయి. ఇంకా అంటే దేవతా అవి సాధనలో దేనికోసం గురుగారు? అది ఎట్లా అంటే కొన్ని ఎనర్జీస్‌ని వాళ్ళు గ్రిప్‌లో పెట్టుకొని హ్మ్. కొన్ని పనులు చేయడానికి. హుహు. ఇప్పుడు ఆ ఎనర్జీ గనక బాగా గ్రిప్‌లో ఉంటే ఇప్పుడు ఆ సోఫా ఇలా లెగమంటే లేస్తుంది. ఓకే. అంత ఎనర్జీ. అంటే ఒక హ్మ్. నెగెటివ్ ఎనర్జీని పారదోలడానికి ఒక పాజిటివ్ కోణంలో చేయడం వేరు. హ్మ్. లేకపోతే ఎవడి మీద ప్రయోగం చేయడానికి చేసే విధానం వేరు. దానివల్ల వాడికే నష్టం ఎప్పుడు గూడా. హ్మ్. అయితే ఇక్కడేంటంటే మీరు తీవ్ర సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీరెళ్లి సీఎం గారితో పరిచయం పెంచుకున్నారు. సీఎం హ్మ్. గారిని చిన్నగా ఎట్టాగొట్ట చేసి పరిచయం పెంచుకొని రోజు సీఎం గారితో బాగా పరిచయం పెంచుకున్నారు. ఆ సీఎం గారు మీకెక్కడ ఉపయోగపడాలి? మీకేదైనా ఒక పెద్ద దాని దగ్గర మీరు సీఎం గారిని అడిగితే ఒక లెక్కుంటుంది. హ్మ్. ఏవండీ పలానా ఇట్లా ఉంది మా ఊరికి ఆయన స్థాయి. మా ఊరికి ఇట్లా పాపం హ్మ్. బస్సు లేదు. మా హ్మ్. ఊర్లో అందరూ బాధపడుతున్నారు. సరైన రోడ్లు లేవండి. సరైన హ్మ్. స్కూల్ లేదని అడిగితే సీఎం గారు హ్మ్. అది శాంక్షన్ చేయడం వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది. హ్మ్. హ్మ్. మీ ఆఫీస్‌లో సెలవు కోసం సీఎం గారిని ఫోన్ చేసి చెప్పమంటే ఎలా ఉంటది? ఈడికి బుద్ధుందా లేదా? నే నా నా హ్మ్. పరిచయానికి వీడి ఆఫీస్‌లో సెలవు కోసం నేను ఫోన్ చేయాలా అనుకుంటాడు. హ్మ్. అర్థమైందా మీకు? అట్లా తీవ్రమైన సాధనలు చేసేటప్పుడు మీ యొక్క లక్ష్యం ఇదెందుకు చెప్తున్నానంటే, హ్మ్. తీవ్ర సాధనలు ఎందుకు చేస్తారంటే మోక్షం కోసం ఎక్కువగా చేయాలి. హ్మ్. ఇప్పుడు ఈ జన్మ చక్రం నుంచి నువ్వు బయటపడడానికి హయ్యర్ లెవెల్ అంటే హ్మ్. నీ వల్ల అవ్వదు. నీ ఊర్లో స్కూల్ కట్టడమో, లేపోతే రోడ్లేయడమో, లేపోతే బస్సేయడమో నీ వల్ల అవ్వదు. హ్మ్. అప్పుడు నువ్వు ఒక హయ్యర్ ఎనర్జీ శక్తి ఒక సీఎం లెవెల్‌లోనో, పీఎం లెవెల్‌లోనో లేపోతే కొంచెం హయ్యర్ లెవెల్‌లో ఉండే రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళని నువ్వు పట్టుకొని, అయ్యా! ఈ ఊర్లో పరిస్థితి ఇది. హ్మ్. హాస్పిటల్ లేదు. కాబట్టి మీరు అనుగ్రహిస్తే అది అవుతుంది. మీరు ఒక సంతకం పెడితే అక్కడ అవుతుందని మనం పట్టుకుంటున్నాం. హ్మ్. ఆ గల్లీలో ఉండే పనులకి సీఎం దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఆ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా అరే బాబు! ఏంట్రా బాబు! మనం ఇట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పని మనం చేసుకోవచ్చు కొంచెం. హ్మ్. అంతే గదా!
అలా ఏంటంటే ఈ సాధనలు ఎందుకు చేస్తాము? అసలు తీవ్ర సాధన ఎందుకు చేయాలి? అంటే మోక్షం కోసం చేయాలి. లేదా హైయర్ ఎనర్జీస్‌లో ఒక సాధనా మార్గంలో వెళ్ళి హ్మ్. కొన్ని శక్తులు మీరు కైవసం చేసుకోవడం కోసం చేయాలి. అయితే చాలామంది ఇప్పుడు, ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి లలిత అమ్మవారి సాధన చేస్తా. హ్మ్. దీంతో పాటు ఇంకొంచెం ఈ వారాహి గాని, లేకపోతే తారా అమ్మవారిది గాని, కామాఖ్య అమ్మవారిది కూడా చేస్తుంటా. ఎందుకు హ్మ్. చేస్తాను అంటే, ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు నా దగ్గరికి వచ్చే క్లయింట్‌కి బాగా తీవ్రమైన దోషం ఉందనుకోండి, ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటా. హ్మ్. అమ్మ చూడమ్మా ఒకసారి ఏంటి పాపం అంత ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఆ సెక్షన్ వాళ్ళకది సాధ్యం. హుహుహు. మనం నమస్కారం చేసుకున్నాం అనుకోండి, హ్మ్. బాగా తీవ్రంగా ఇప్పుడు దుష్ట శక్తులు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకి. అప్పుడు కొంచెం, కొంచెం ఈ వారాహిని లేపోతే ప్రత్యంగిరాని మనం తలుచుకొని అమ్మ చూడమ్మా ఒక్కసారి హ్మ్. అన్నప్పుడు ఆ అమ్మవారు కదిలింది అంటే అది మన భక్తి మీద మనం కోరుకునే దాన్ని మనం మనం హ్మ్. ఎట్లా కోరుతున్నాం ఏదో ఊరికే ఆర్డర్ వేస్తే కుదరదు. హ్మ్. హ్మ్. భక్తితోనే హ్మ్. నమస్కారం చేసుకొని అమ్మ చూడమ్మా పాపం ఇంత బాధపడుతున్నాడు మనం చెప్పగలిగితే హ్మ్. ఒక సాధకుడు బాగా సాధన చేసిన సాధకుడు చెప్పగలిగితే దెన్ ఆయన పనిచేస్తారు. ఇప్పుడు సీఎం గారు కూడా హ్మ్. ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ చెప్తే వెంటనే స్పందిస్తాడు. లేకపోతే వాళ్ళ కొడుకు చెప్పి పెడితే వాళ్ళ హ్మ్. కొడుకు అన్నాడు, "నాన్న చూడు నాన్న ఇట్లా పాపం వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు" వెంటనే స్పందిస్తాడు. ఎవరో రోడ్డు మీద పోయేవాడు ఏదో చెప్తా కూర్చుంటే ఆయనకి ఏ అన్నీ ఎందుకు నమ్మాలి? హ్మ్. ఎందుకు చేయాలి? దానికంటే ఒక అథెంటిక్ ఉండాలి కదా! ఒక 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 సిస్టమ్ ఉండాలి కదా! హ్మ్. హ్మ్. ఆ కింద వాళ్ళ కింద వాళ్ళు చెప్తారు దాన్ని రిపోర్ట్ ఇస్తూ. హ్మ్. హ్మ్. అట్లా మనం సాధనా మార్గంలో ఎంత తీవ్ర సాధన, ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా చేస్తూ ఒక ఒక సమస్య ఉందమ్మా, ఈ సమస్య నువ్వు కొంచెం అనుగ్రహించు అన్నప్పుడు అనుగ్రహించడానికి పనిచేస్తాయి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మనకి పోర్ట్‌ఫోలియోస్ ఇప్పుడు అదే లలితా సహస్రనామాల్లో మనకి ఆ బండాసురుడు వేసినటువంటి చక్రాన్ని తీసేయడానికి అమ్మవారు గణపతిని పిలుస్తుంది. హ్మ్. ఏమి ఇంతమందున్నారు ఎందుకంటే ఆ పోర్ట్‌ఫోలియో గణపతిది ఆటంకాలు తొలగించేది గణపతిదే. హ్మ్. హ్మ్. అందుకని కొన్ని కొన్ని విషయాలకి కొన్ని దేవతలు మనకవసరం. అంటే ఆ దేవత ఎనర్జీయే అక్కడ అవసరం పడుతుంది. అంటే అవసరం కోసం చేస్తున్నామని కాదక్కడ. హ్మ్. 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 ఇప్పుడు ఏంటంటే ఆ దేవత ఎనర్జీ దగ్గర అదుంది. కాబట్టి అది ఉపాసన చేయడం అట్లా. అందరూ జనరల్‌గా చక్కగా దీపం పెట్టుకొని చేయొచ్చు తప్పు లేదు. కాకపోతే ఏంటంటే తీవ్ర సాధనలు ఎందుకు అంత తొందరగా అందరూ చేయొద్దంటారంటే, హ్మ్. మీరేదైనా కామక్రోధాది వికారాదులు మీకు అదుపులో లేవు. మీరు హ్మ్. గబుక్కున పక్కోడి మీద కోప్పడ్డాడు. ఈ ఎనర్జీ వెళ్లి అక్కడ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తది. ఓకే. అందుకని అందరూ చేయకూడదు. హ్మ్. కొంతమందే చేయాలి, రాత్రి పూటే చేయాలనేటువంటి కొన్ని నిబంధనలు పెట్టారు. తీవ్రంగా చేసే విధానాలు జనరల్‌గా దండం పెట్టుకోవడం ఇట్స్ కామన్ థింగ్. హ్మ్. అట్లా చేసుకోవచ్చు. తప్పేం లేదు అట్లా. రైట్ గురుగారు. థాంక్ యూ సో మచ్. చాలా శ్రీమాత్రే వివరంగా చెప్పారు. శ్రీమాత్రే నమః.